నమస్కారం RR6 న్యూస్ కు స్వాగతం. గతంలో వైసీపీ తమ నాయకుడు పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా దూషిస్తున్నారన్నారు. తాము ఓపికగా ఉన్నామని, అందుకే దేవుడు 11 సీట్లకే పరిమితం చేశారన్నారు. ఆయన శుక్రవారం అనుబోలులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి అద్భుతంగా జరుగుతుందన్నారు. చూసి ఓర్వలేకనే వైసీపీ నాయకులు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మోషన్ రాకపోయినా తమ నాయకుడే కారణమని వైసీపీ నాయకులు ఆరోపిస్తుంటారు. సిగ్గు ఉండాలని ఇలాంటి మాటలు అనేటప్పుడు ఆలోచించి మాట్లాడాలన్నారు. ప్రశ్న రావణ్ మాట్లాడిన వీడియోలు చూస్తే తెలుస్తుంది ఆయన దేశ ద్రోహానికి పాల్పడినట్టు కాదా అని ప్రశ్నించారు. ఇకనైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షుడు పెనుబాక ప్రసాద్, నీటి సంఘ మెంబర్ పెనుబాక మహేష్, జాకీర్, కాదరవల్లి, కిరణ్ గౌడ్, సందీప్, సుధాకర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ. ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే టార్గెట్ చేసి మాట్లాడడం, ఆయన వ్యక్తిగత విమర్శలు చేయడం జరిగింది. ఓర్చుకున్నా ఓపిక. ఈ కలియుగంలో భగవంతుడు ఉన్నాడు కాబట్టి వైసీపీ పార్టీకి 11 సీట్లకి కూర్చోబెట్టి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూటమిలో కీలక పాత్ర పోషించి కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు. గెలవడం 2 సంవత్సరాల పరిపాలన కొనసాగుతూ ఉంటే ఈ పరిపాలనలో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ప్రతి శాఖను కూడా అద్భుతంగా అభివృద్ధి జరుగుతూ ఉంటే ఓర్వలేక ఏదైతే వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకొని ఉన్నటువంటి పిల్ల మురికి కాలువలన్నీ కూడా నిద్ర లేస్తే పవన్ కళ్యాణ్ అందరూ మామూలుగా నిద్రలేయంగానే భారతీయులందరూ కూడా బ్రష్ నోట్లు వేసుకుంటారు. కానీ వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్న వాళ్ళు ఆ సోకాళ్ళు బ్యాచ్ అంతా కూడా ముందు మా అధినేత పవన్ కళ్యాణ్ గారితో నోట్లు వేసుకోవాలి. ఆయన వేసుకుందే కానీ వాళ్ళకి ఆ పళ్ళల్లో ఉండే పాసిపోదు. అయితే రోజుకొకడు పూటకొకడు బయటికి రావడం, ఆ వైసీపీ పార్టీ మద్దతు తీసుకొని పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, అదేమనంటే ఆయనకి నిద్రలేసి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి దొడ్డికి రాకపోయినా సరే పవన్ కళ్యాణ్ గారే కారణం. ఈ రాష్ట్రంలో వైసీపీ నాయకులకు కానీ, ఆ జడ్డా శ్రావణకు కానీ, ఆ ప్రశ్న రావణకు కానీ, ప్రకాష్ రాజుకు కానీ, ఇటీవల మాట్లాడే 2 రోజుల క్రితం గుట్కా పాండుకు కానీ, వీళ్ళందరికీ కూడా దొడ్డికి రాకపోయినా కానీ పవన్ కళ్యాణ్ గారి కారణం. వీళ్ళకి ఒంటేలు రాకపోయినా పవన్ కళ్యాణ్ కారణం. సిగ్గుండాలా, మానవత్వం ఉండాలా, మనిషి జన్మెత్తి ఉండాలా. భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం ఈరోజు ఒక నెంబర్ 1 పొజిషన్లో ఉంది అని అంటే ఈ 2 సంవత్సరాల కాలంలో కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి శ్రమ, కష్టం, ప్రజలు పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టాడు. ఆ విషయం, ఆ జ్ఞానం లేకుండా ఈరోజు ఏదో దేశద్రోహులుగా ఉన్నటువంటి కొంతమంది సోకాల్డ్ బ్యాచ్కి వీళ్ళంతా మద్దతు తెలుపుతా మాట్లాడుతూ ఉన్నారు. మొన్నటి రోజు ఈయన గుట్కా పండు మాట్లాడతాడు. జడ్డా శ్రావణ్కి మద్దతుగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు కాబట్టి ఆయన్ని రాష్ట్రంలో ఉన్న ప్రతి జైలుకి తిప్పుతూ ఉండారని చెప్పి. అయ్యా, పవన్ కళ్యాణ్ గారిని కేవలం తిడితే తిప్పడంలా, భారతదేశం మీద దేశభక్తి లేనివాడు ఈ దేశంలో ఉండడానికి వీలు లేదు. భారతదేశ సంస్కృతిని గౌరవించలేని వాడు ఈ దేశంలో ఉండడానికి వీలు లేదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. అనేక సార్లు ఆ ప్రశ్నారావణ్ అనేటువంటి ఒక పోరం బోకు మాట్లాడినటువంటి వీడియోలన్నీ కూడా తెప్పించుకొని చూడండి. అదేవిధంగా ఏదైతే మన ఈయన గుట్కా పండు ఈ రాష్ట్రంలో ఎవరన్నా ప్రశ్నించినప్పటికీ, లేకపోతే ప్రభుత్వం మీద ఏదైనా విమర్శలు ప్రశ్నించడం అంటే ఏంది? ప్రభుత్వం ఏం చేయలేదు, ఏమి ఇబ్బందులు జరుగుతున్నాయి, ప్రజలకు ఏమైనా నష్టం జరుగుతుందా, రాష్ట్రం ఏమైనా అభివృద్ధి జరగలేదు అనేటువంటి విషయాల మీద మాత్రం మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడారు కాబట్టి వీళ్ళ మీద కక్ష సాధింపు చర్య జరగాలని అంటే ఈ గుట్కా పండు ఒకడు రాష్ట్ర వ్యాప్తంగా ఇతను జైల్లో పెట్టుండాలా, రోజాని పెట్టుండాలా, నెల్లూరు జిల్లాకు సంబంధించిన అనిల్ కుమార్ యాదవ్ని పెట్టుండాలా, అదేవిధంగా పేరుని నానిని పెట్టుండాలా, జోగి రమేష్ని పెట్టుండాలా. పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళు నోరుంది కదని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడారు. మరి వీళ్ళందరినీ ఎవరిని ఇంకా టార్గెట్ చేయలేదే? పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి తలుచుకుంటే జన సైనికులందరూ కూడా రోడ్డు మీదకి వస్తే మీ బతుకులు, మీ పరిస్థితులు ఎలా ఉంటాయో ఒక్కసారి ఆలోచించుకోవాలా. మాత్రాన జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి పోయే చిల్లేం లేదు. ఈ రాష్ట్రం బాగు కోసం, యువత బాగు కోసం, రాష్ట్రానికి ఒక నాభి లాంటి రాజధాని నిర్మాణం కోసం పవన్ కళ్యాణ్ గారు అహర్నిశలు పాటుపడతా ఉంటే ఇలాంటి సోకాల్డ్
పనికి మాలిన బ్యాచ్ అంతా ముందుకొచ్చి ఈరోజు ఈ 2 సంవత్సరాల నుంచి కూడా కుక్కలు వాగినట్టు వాగుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని గురించి పట్టించుకోడు, జన సైనికులు పట్టించుకోరు. దేశానికి సంబంధించినటువంటి ఏ దేశద్రోహి అయినా భారతదేశం గురించి తక్కువగా, హిందూ సాంప్రదాయం గురించి తక్కువగా మాట్లాడితే వాళ్ళ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు కేవలం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, దేశ అభివృద్ధి కోసం ఆయన అహర్నిశలు పాటుపడుతూ ఉంటే మీరు మాట్లాడే మాటల గురించి పట్టించుకొని కాలయాపన చేయడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని నోరు అదుపులో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ జడ్డా శ్రావణ్ అనేటువంటి ఈ పోరంబోకు ఇతనికి మళ్ళీ లాయర్ కోట ఒకటి దండగా. ఇతను లాయర్గా చేసింది దేనికనంటే పనికి మాలిన వాళ్ళందరినీ కూడా సపోర్ట్ చేయనట్టుగా. ఏమయ్యా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే స్థాయి నీదే. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. మీరు మాట్లాడే ప్రతి మాటకి మీరు ఒక గొంతు లేస్తే మా 1,00,000 గొంతులు లేస్తాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మా సహనాన్ని, ఓర్పుని, చేతగానితనం అనుకోవద్దు. ఈరోజు ఈ రాష్ట్ర అభివృద్ధి మా లక్ష్యంగా పనిచేస్తున్నాం. అది అదుపు తప్పి మీరు మాట్లాడితే మాత్రం చర్యలు తప్పవు.